వృషభ రాశి వారికి 16, 17, 18 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, ఇక్కడ మీకు 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఇది తెలిస్తే ఖచ్చితంగా మీరేంటంటే గనక ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మీకు బావుంటుందండి. చక్రం తిప్పబోతున్నారు. ఆదాయం పెరుగుతుంది. 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది మీ దగ్గరికి. ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలానే కాకుండా శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. వారు చేసిన తప్పులు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. వృషభరాశి వారికి 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అసలు పరిహారం ఏం చేయాలి, అలానే కాకుండా ఏంటంటే గనక మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అండి, వృషభరాశి వారికి ఏంటంటే గనక కష్టాలు అధికంగానే ఉంటూ ఉంటాయి. కష్టాల కూబిలో పడిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా కష్టంతో బాధపడిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే గనక వీరికి మనశ్శాంతి కొంచెం తక్కువనే చెప్పొచ్చు. అంటే కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కొంతమంది వృషభరాశిలో ఉండేవాళ్ళు ఏంటంటే బాగా కష్టపడిపోతూ ఉంటారనమాట. కష్టజీవులని చెప్పొచ్చండి. కానీ ఒకరిపై కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం, ఒకరిని చూసి అంటే అసహ్యపడటం, వాళ్ళని చూసి ఏంటంటే గనక చాలా వరకు కూడా వారు పాడైపోవాలి, చెడిపోవాలి అని కోరుకునే స్వభావం అయితే వీరిలో ఉండదండి. వృషభరాశి వారు చాలా మంచి మనసును కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే గనక అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకునే రకం అనమాట. కానీ ఈ భగవంతుడు ఏంటంటే గనక ఎప్పుడు వీరికి కష్టాలు ఇస్తూనే ఉంటారు. కొంచెం దైవానుగ్రహం తక్కువగా ఉంటుంది. ఎంత భక్తితో దేవుణ్ణి కొలిచినా కానీ దైవానుగ్రహం అనేది వీరి జీవితంలో కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా భక్తి మీద ఏంటంటే ఎక్కువగానే భావం ఉంటుంది. కాకపోతే భగవంతుడి దయ అనేది తక్కువగా ఉంటుంది వీరిపైన. ఈ వృషభరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే గనక నమ్మిన వ్యక్తులే దారుణంగా మోసం చేస్తారు వీరి లైఫ్లో. బంధువర్గం నుంచి కూడా చాలా వరకు కూడండి మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. నమ్మిన బంధువులతో ఏంటంటే చాలా వరకు కూడా తెగదెంపులు చేసేసుకున్న వారు కూడా ఈ వృషభరాశిలో అధికంగా ఉంటారు. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మకూడదు. నార్మల్గా ఏంటంటే గనక ఎవరిపై వీరు ఎక్కువగా ఆశలు పెట్టుకోవటం, ఒకరి అంటే ఏదో వాడు పెడితే మనం తిందాం అన్నట్టుగా అస్సలు ఉండరండి. కాకపోతే ఏంటంటే గనక మన కష్టం మీద మనం బ్రతకాలి, మనం బాగా బ్రతకాలి, మనం కూడా నలుగురిలో మంచి గుర్తింపును పొందాలి, మంచి పేరు ప్రతిష్టతను అంటే సంపాదించుకోవాలి అనే తపనలో ఎప్పుడు ఉంటూ ఉంటారు. కానీ వీరికి పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. అంటే సంఘంలో మంచి గౌరవము మర్యాదలు ఉంటూనే ఉంటాయండి ఈ యొక్క వృషభరాశి వారికి. కాకపోతే కొంతమంది కలిసి చేసే అంటే కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, అలానే కాకుండా వీరి పేరుని ఏంటంటే కనుక కించపరిచేలాగా చేసేసి ఆ పేరుని చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. వాళ్ళెవరో కాదు, వీరి బంధువర్గంలోనే ఉంటూ ఉంటారు. అంటే లేనిపోనివన్నీ కూడా చెప్పేసి అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఆ పేరుని చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. కావున ఏంటంటే కనుక అలాంటి వాళ్లకు మీరు దూరంగా ఉండండి. అలాంటివి మీరు పట్టించుకోకండి. అయినా మీకు సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు మంచి పేరు ప్రతిష్టత ఉంటుంది. బాగా కష్టపడతారు, బాగా సంపాదిస్తారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఒక అంటే ప్రణాళిక ప్రకారం చేసుకుంటారు అనే పేరు వీరికి అంటే ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కనుక ప్రతిదీ కూడా చాలా ఒక ప్రణాళికగా వీరు అంటే రూపొందించుకోవటం, ఒక ప్రణాళికగా చేయటం, ఒక ప్లాన్ వేసుకొని చేయటం, ముందుగానే ఆలోచించుకోవటం, ఈ పనిని ఈ సమయాలలో చేయాలి, ఇలా కష్టపడాలి, ఇంకా కష్టపడితే చాలా మంచిది. కానీ వీరేంటంటే తిండి తిప్పలు మానేసి కష్టపడుతూ ఉంటారు. అదొకటి వీరికి మైనస్ పాయింట్ అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక అలా తిండి తిప్పలు మానేయటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. అనారోగ్యం వల్ల కొంచెం సఫర్ అవుతూ ఉంటారనమాట. అది చూసుకుంటే సరిపోతుంది. మిగతాదంతా కూడా ఎక్కడ కూడా ఏం లేదని చెప్పొచ్చు. ఇక తర్వాత మీకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే 16వ తేదీన బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. 16వ తేదీన మీకు ఏంటంటే కనుక ఆ రోజంతా కూడా అనుకూలిస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు. అలానే కాకుండా ఏంటంటేనండి ఈ 3 రోజులు ముఖ్యంగా మీ దగ్గరికి డబ్బు వస్తుంది. అంటే మీరు ఇచ్చిన డబ్బు కావచ్చు, మీకు రావాల్సిన డబ్బు కావచ్చు, లేదంటే కనుక ఒక చీటీ పాటలో కావచ్చు, ఒక వాటా రూపంలో కావచ్చు, మీ దగ్గరికి డబ్బు చేరే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. ఒక ఆ రకంగా మనం చెప్పాలంటే మీరు చక్రం తిప్పబోతున్నారు. అంటే మీదే పై చేయి అనమాట. ఏ పని చేసినా మీకు బాగా కలిసి వస్తుంది. మంచి పేరు ప్రతిష్టతో పాటు అంటే మీ కుటుంబంలోనే మీకు మంచి గౌరవం అనేది కూడా లభిస్తుంది. మీ మంచితనాన్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. కొంతమంది శత్రువులు మిమ్మల్ని దూరం పెట్టారు కదా, ఇన్నాళ్ళు దూరం పెట్టడం, అలానే కాకుండా మీపై నిందలు వేయడం చేశారు కదా, అలాంటి శత్రువులే మీతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ శత్రువులు మాట్లాడినప్పుడు మీరేంటంటే కనుక పొంగిపోకండి. అంటే నార్మల్గా మీరైతే పొగడతలకు పడరు. కాకపోతే ఆ శత్రువులు మాట్లాడారు కదా, వారితో మన పర్సనల్ విషయాలను పంచుకుందాం అన్నట్టుగా మీరు చేసుకోకండి. మళ్ళీ మీకేంటంటే కనుక ముప్పు కలిగే అవకాశమే ఉంటుంది. శత్రువులను ఎప్పుడు కూడా మనం నమ్మకూడదండి. శత్రువులు ఏంటంటే కనుక వాళ్ళ మనసులో ఎంతో కొంత చెడు అనేది ఉంటూనే ఉంటుంది. చెడు ఆలోచన అనేది వస్తూనే ఉంటుందన్నమాట. అందుకే అలాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టండి. ఇక తర్వాత ఈ వృషభరాశి వారికి 16వ తేదీన బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఆ రోజంతా కూడా బాగుంటుందండి. పిల్లల పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు. వ్యాపారం అంటే ఇంకా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. సక్సెస్ని చూస్తారు. కొంచెం ధనలాభం కలుగుతుంది. ఉద్యోగాల పరంగా కూడా మంచి ప్రణాళికలు ఉంటారు. ప్రమోషన్
ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్కి సంబంధించిన చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అలాంటి వాళ్లకు మంచి శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 3 రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ శుభవార్త కోసం మీరు చాలా ఎదురు చూస్తున్నారు కదా, అది ఖచ్చితంగా మీకు ప్రాప్తం కలుగుతుందని చెప్పొచ్చు. ఇది 16వ తేదీన కానీ 17వ తేదీన కానీ జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఉద్యోగం అంటే కనుక మీరు పెద్దగా ఊహించుకోకండి, చిన్న ఉద్యోగమే కానీ అందులో మీరు ఏంటంటే తృప్తి పడిపోతారు. చాలు లేదు చేసుకుందాం, ఇంకా తర్వాత చూసుకుందాం అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఈ వృషభ రాశి వారికి భార్యాభర్తల పరంగా బాగుంటుంది. కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం ఏంటంటే కనుక అనుకూలిస్తుంది. కొంచెం ఏంటంటే హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. కొంచెం ఇక్కడ చెప్పాలంటే కనుక మనం ముందే చెప్పాం కదా, ఇలా శత్రువులు మిత్రులుగా అయ్యి మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. వాళ్ళ ద్వారా ఏంటంటే కనుక మాట కలిసే అవకాశం ఉంటుంది. మీకు అంటే ఇలా చెప్పాలంటే కనుక మాటతో ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత 16వ తేదీ మీకు బ్రహ్మాండంగానే ఉంటుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు. 17వ తేదీ మనం చూసుకున్నట్టయితే 17వ తేదీ కూడా మీకు కాలం అనుకూలిస్తుంది. కాకపోతే మధ్యాహ్నం 3 గంటల తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బంది అంటే కనుక ఇక్కడ ఏమీ లేదు. మీకేంటంటే నీరసంగా ఉండటం, బీపీ పెరగటం, అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న నొప్పులు రావటం ఇలాంటివి ప్రారంభమవుతాయి. 17వ తేదీ 4 గంటల తర్వాత జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అందరికీ జరుగుతుందా అండి అంటే కనుక అందరికీ ఏం జరగదు. కొద్దిపాటి మందికి అయితే జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. బీపీ కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వృషభ రాశి వారికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది. కోపం నార్మల్గా రాదు, వచ్చిందంటే మాత్రం ఇక వీరిని ఆపడం ఎవ్వరి తరం కాదని చెప్పొచ్చు. కాబట్టి ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచించకండి. డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అన్నట్టుగా మీరు ఆలోచించకండి. ఆలోచనని పక్కన పెట్టండి, హ్యాపీగా ఉండండి. ఈ యొక్క 17వ తేదీ కూడా బాగానే ఉంటుంది. దైవానుగ్రహం మీకు కలుగుతుందండి. పుష్కలంగా దైవానుగ్రహం ఉంటుంది. దూసుకు వెళ్తారు. అలానే కాకుండా ప్రతిదీ కూడా మీదే నెగ్గుతుంది. ప్రతి మాట కూడా మీదే సక్సెస్ అవుతుంది. మీరు చెప్పిందే వేదనలాగా మీ ఇంటి సభ్యులు అంటే వ్యవహరించే అవకాశం ఉంటుంది. అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీరు చెప్పే మాటలు కొంతమంది మీ కుటుంబ సభ్యులు వినరు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఇప్పుడు వినే అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే కనుక వ్యాపార పరంగా మీకు మంచి లాభదాయకం ఉంటుంది. 17వ తేదీన ధనం మీ చేతికి అందుతుంది కాబట్టి కొంచెం సంతోషం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక సంతానానికి సంబంధించిన వార్త కూడా మీరు వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, 2 శుభవార్తలను చెప్పాం కదా మనము. ఒకటి ఉద్యోగానికి సంబంధించింది, రెండోది ఏంటంటే కనుక ఈ యొక్క మనము ఏంటంటే కనుక సంతానానికి సంబంధించిన వార్త వినే అవకాశం అయితే ఉంటుంది. ఇది 99% జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ శుభవార్తల వల్ల ఏంటంటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఈ శుభవార్తల వల్ల ఏంటంటే కొంచెం మీకు ఆనందం కలుగుతుంది. అలానే కాకుండా సెలబ్రేషన్ కూడా చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఇలా ఏంటంటే 17వ తేదీ కూడా భార్యాభర్తల పరంగా ఉండే విభేదాలు తొలగిపోతాయి. ప్రేమికుల పరంగా మంచి సమయం అని చెప్పొచ్చు. ప్రేమికుల ప్రేమ ఇంకా అంటే పెరిగే అవకాశం ఉంటుంది. ఒకరినొకరు అపార్థం చేసుకున్న వారే మళ్ళీ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల పరంగా, సాఫ్ట్వేర్ల పరంగా, అంటే సినీ ప్రముఖుల పరంగా కూడా బాగుంటుంది. రాజకీయ నాయకుల పరంగా కూడా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఏంటంటే కనుక నుండి కాలం అనుకూలిస్తుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. 17వ తేదీ వీలుంటే మీకు ఏంటంటే కనుక దైవ దర్శనం చేసుకోండి. అలానే కాకుండా దైవాన్ని ఆరాధించండి. లక్ష్మీదేవిని పూజించుకుంటే మాత్రం విపరీతంగా రాజయోగం కలుగుతుందన్నమాట. అందుకే మీరు 17వ తేదీన ఒకవేళ దీపారాధన చేస్తే ఆ దీపంలో యాలక్కాయని ఖచ్చితంగా వేసి దీపారాధన చేయండి. దైవ దర్శనం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దానం చేయండి. ముఖ్యంగా ఇక్కడ ఈ 17వ తేదీన అంటే డబ్బుని కానీ బియ్యాన్ని కానీ దానం చేస్తే చాలా మంచిది. బియ్యమనే కాదు, ఏదైనా ధాన్యాలను దానం చేసినా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీరు లైఫ్లో ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక 17వ తేదీలా ఉండబోతుంది. 16వ తేదీ కూడా బాగానే ఉంటుంది. 17వ తేదీన కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మీరు సర్దుకోగలుగుతారు, అడ్జస్ట్ అయిపోగలుగుతారు. కొంచెం ఆ నొప్పులని కావచ్చు, ఆ బీపీని కావచ్చు కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక 18వ తేదీన ఏంటంటే కనుక ఉదయం నుంచి 11 గంటల వరకు కూడా అండి చాలా ఫాస్ట్గా ఉంటారనమాట. ఎంత ఫాస్ట్గా ఉంటారంటే కనుక కొంచెం ప్రయాణాలు చేస్తారు. ఈరోజు ఖచ్చితంగా ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో ఏంటంటే కనుక బిజీగా అయిపోతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల ద్వారా కొంచెం లాభదాయకం అనమాట. ఆగిపోయిన సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ధనం అంటే చిట్టీల రూపంలో మీ దగ్గరికి వస్తుంది, లేదంటే ఫైనాన్షియల్ రూపంలో కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్లో ఏంటంటే కనుక కొంచెం జీతాలు పెరిగే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలు బాగా రాణించగలుగుతారు. మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. కోర్టు కేసుల్లో మీదే విజయం కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం భారం తగ్గుతుంది. పని అనేది కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మీ పనులు సకాలంలో జరగకపోయినా తోటి అంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ బంధువర్గంలో కావచ్చు, మీ వాళ్ళే కావచ్చు, వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఆ పనులు పూర్తి చేస్తారు. ఈ యొక్క
18వ రోజున ఏంటంటే గనక కొంచెం మీకు పనులు తగ్గే అవకాశం ఉంటుంది. కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. అంతా కూడా మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదండి. బాగా కలిసొస్తుంది. మధ్య మధ్యలో చిన్న చిన్నవి అంటే జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని పెద్దగా మీరు పట్టించుకోకండి. వాటిని మీరు ఇగ్నోర్ చేసేయండి, సరిపోతుందండి.